యాక్షన్ అన్నాడు అంకిత్. రాహుల్ ఉత్సాహంగా పరిగెడుతున్నాడు. కెమెరా రాహుల్ని ఫాలో అవుతూ ఉంది. అంకిత్ కెమెరా వ్యూలోంచి చూస్తూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే రాహుల్ కాస్త కనుమరుగయ్యాడు. కెమెరా వ్యూలోకి వచ్చింది మృదువని. ఒక్క క్షణం తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. రాహుల్ కంపార్ట్మెంట్లోకి ఎక్కి ఎంట్రన్స్ దగ్గర ఉన్న రాడ్ని పట్టుకుని అంకిత్ కట్ చెప్పేయగానే వెంటనే దిగిపోవాలని డిసైడ్ అయి ఉన్నాడు. ట్రైన్ స్పీడ్ అందుకోకముందే ఈ పని చేయాలి. సరిగ్గా అప్పుడే రాహుల్ని ఢీ కొట్టింది మృదువని. రాహుల్ ఈ పరిణామం ఊహించకపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడి తను ఢీ కొట్టింది ఎవరా అని చూడబోయాడు. అప్పటికే మృదువని అతన్ని దాటుకుంటూ ప్లాట్ఫామ్ మీద నుంచి కదులుతున్న ట్రైన్ ఎక్కేసింది. అంకిత్ వెంటనే పరుగు పెట్టాడు. రాహుల్ లేచి దుమ్ము దులుపుకోగానే అంకిత్ అక్కడికి వచ్చాడు. రాహుల్ని ఢీ కొట్టి ముందుకు పరిగెత్తాడు అంకిత్. మరోసారి కింద పడిపోయాడు రాహుల్. అంకిత్ మృదువని అని అరుస్తూ ముందుకు పరుగుపెట్టాడు. అప్పటికే ట్రైన్ ప్లాట్ఫామ్ విడిచింది. వేగం పుంజుకుంది. షీట్ తల పట్టుకున్నాడు అంకిత్. బాధపడకు భయ్యా, మృదువని తప్పకుండా కలుస్తుంది. తను ఢిల్లీ వెళ్ళే ట్రైన్లో వెళ్ళిందంటే బహుశా తనది ఢిల్లీ కావచ్చు రాహుల్ అన్నాడు. అంకిత్ ఏం మాట్లాడడం లేదు. స్టేషన్ నుంచి రూమ్కి వచ్చినప్పటి నుంచి అనీజీగా ఉన్నాడు. మృదువని తను కొద్దిలో మిస్ అయిన విషయమే అతన్ని బాధ పెడుతోంది. అసలు మృదువని తనని ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తోంది? తనను ఆట పట్టిస్తుందా? ప్రాక్టికల్ జోక్ చేస్తుందా? అసలు మృదువని ఎవరు? ఆమె గురించి తెలుసుకోవడం ఎలా? అతనికి ఇప్పుడు ఆకలి వేయడం లేదు, నిద్ర పట్టడం లేదు. అతన్ని ఆలోచనలన్నీ మృదువని చుట్టే. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. హైదరాబాద్ నుంచి వచ్చిన రైలు ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఆమె అదృష్టం బాగుండి టీసీ ఏ మూడ్లో ఉన్నాడో గానీ ఏమీ అనలేదు. ట్రైన్ ఏ స్టేషన్లో ఆగినా తన గురించి ఎవరైనా వస్తారేమోనన్న భయం. ఈ 2 రోజులు తను నరకమే అనుభవించింది. ఆమె పక్కనే కూర్చున్న ఆవిడది ఢిల్లీ. మృదువని తన సూట్ కేసు పోయిందని టీసీతో చెప్తుంటే విని స్నాక్స్ పెట్టింది. 100 రూపాయలు చేతిలో పెట్టింది. మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి ఉందన్న విషయం మరోసారి తెలుసుకుంది మృదువని. హైదరాబాద్లో అపరిచిత వ్యక్తి అంకిత్. ట్రైన్లో ఓ స్త్రీ. మృదువని ఆలోచనల నుంచి బయటపడింది. కొంగును తల మీదుగా కప్పుకుంది. తనిప్పుడు శరణ్యను కలుసుకోవాలి. ఆ నిశ్చయంతోనే స్టేషన్ బయటకు నడిచింది. అంకిత్ ఒక్కడే ఉన్నాడు రూమ్లో. 2 రోజులుగా అతను ఆ రూమ్ వదిలి బయటకు వెళ్ళడం లేదు. అతనికి ఎదురుగా టీవీలో వ్యాలంటైన్స్ డే క్యాసెట్ ఉంది. రిమోట్లో ఆ క్యాసెట్ని చూస్తూ గోడకు జారిగిలబడి కూర్చున్నాడు. మృదువని పరిగెత్తుకుంటూ రావడం, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడగగానే తనను చూపించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చిన్న సీన్ని పదే పదే రివైండ్ చేస్తూ చూస్తున్నాడు. ప్రేమలో ఇంత మత్తు ఉంటుందని, అది ఇన్ని గమ్మత్తులు చేస్తుందని అనుభవపూర్వకంగా అర్థమవుతుంది అంకిత్కు. ఆకలి లేదు, నిద్ర లేదు. మృదువని గురించి తప్ప వేరే ఆలోచన లేదు. టీవీలో పదే పదే అదే సన్నివేశాన్ని చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే డోర్ మీద నాక్ చేసిన శబ్దం వినిపించింది. అయినా వెళ్ళాలని అనిపించలేదు. బహుశా రాహులో చేతనో అయి ఉంటారని అలాగే కూర్చునిపోయాడు. ఈసారి తలుపు తట్టిన శబ్దం కాకుండా తలుపు తోసిన శబ్దం వినిపించింది. అయినా తల తిప్పి చూడలేదు. అంకిత్, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? డోర్ మీద కాందహార్లో బాంబుల మూత లెవెల్లో శబ్దం చేసిన పలకవేంటి అన్న మాటలు వినిపించి ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా ప్రద్యుమ్న నువ్వా? ఆశ్చర్యంగా అడిగాడు. నేనే. 3 ఏళ్లలో నన్ను మర్చిపోయావా? అడిగాడు ప్రద్యుమ్న. వాళ్ళిద్దరూ 3 ఏళ్ల కిందట మంచి ఫ్రెండ్స్. తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ప్రద్యుమ్నకు ఢిల్లీలో ఈవినింగ్ టైమ్స్లో జర్నలిస్టుగా ఉద్యోగం రావడంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. నిన్ను మర్చిపోవడం ఏంటి? ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు? అడిగాడు అంకిత్. ఐఎమ్ ఫైన్, ఆల్ రైట్. నువ్వేంటి లంకనాలు చేసినట్టు నీరసించున్నావు? మీ చైర్మన్ శాలరీ ఇవ్వట్లేదా? నవ్వుతూ అడిగాడు ప్రద్యుమ్న. అదేం లేదురా, రా కూర్చో అన్నాడు అంకిత్. అతని చేతివేళ్లు మాత్రం రిమోట్ మీద కదులుతూనే ఉన్నాయి. ప్రద్యుమ్న కూర్చోబోతూ టీవీ వంక చూశాడు. అంకిత్ క్యాసెట్ని రివైండ్ చేసి ప్లే చేశాడు. టీవీలో మృదువని కనిపించింది. ప్రద్యుమ్న షాకింగ్గా చూస్తుండిపోయాడు. అంకిత్, ఈ అమ్మాయి నీకు తెలుసా? ఎగ్జైట్ అవుతూ అడిగాడు ప్రద్యుమ్న. అంకిత్ ఉలిక్కిపడుతూ, నీకు తెలుసా అని అడుగుతున్నావు? నీకు తెలుసా అని అడిగాడు. ఆ అమ్మాయి నాకు తెలియకపోవడం ఏంటి? మా జర్నలిస్టులకు బాగా తెలుసు. ప్రస్తుతం ఢిల్లీ అంతా తెలుసు. వాట్? ఆ అమ్మాయి నీకు తెలుసా? ప్రద్యుమ్న భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు అంకిత్. అతనిలో ఉద్వేగం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తెలుసు అన్నాడు ప్రద్యుమ్న. నిజంగానా? నిజంగా తెలుసు అన్నాడు.
అప్పుడే రాహుల్ చేతన్లు వచ్చారు. ప్రద్యుమ్నని చూస్తూనే విష్ చేశారు. ప్రద్యుమ్న వాళ్ళకు పరిచయమే. కుశల ప్రశ్నలు పూర్తవ్వకుండానే, చెప్పు ప్రద్యుమ్న, నీకు ఈ అమ్మాయి తెలుసా అడిగాడు అంకిత్. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా రెట్టించి అడిగాడు ప్రద్యుమ్న. తెలియదు. ఎవరా అమ్మాయి? డిఫెన్స్ చీఫ్ పర్సనల్ సెక్రటరీ. ఎస్, అంతేకాదు మోస్ట్ వాంటెడ్ పర్సన్ కూడా. ఒక్కో అక్షరం వత్తి పలుకుతూ చెప్పాడు ప్రద్యుమ్న. ఒక విస్ఫోటనం తన పక్కనే జరిగినట్టు అదిరిపడ్డాడు. ఏమిటి ప్రద్యుమ్న నువ్వంటున్నది? ఎస్, డిఫెన్స్ చీఫ్ దగ్గర పనిచేసే ఆ అమ్మాయి దేశ రక్షణ రహస్యాలు ఉన్న ఫ్లాపీని దొంగిలించింది. ఆ అమ్మాయి మీద డెడ్ ఆర్ అలైవ్ ఉంది. ఢిల్లీలో ఆమె డెడ్ ఆర్ అలైవ్ పేరుతో పోస్టర్లు కూడా వెలిశాయి. కానీ ఎందుకనే డిఫెన్స్ సీక్రెట్స్ని బయటకు స్ప్రెడ్ చేయడం ఇష్టం లేక ఆ ఇష్యూని సీక్రెట్గా ఉంచారు. ఈ విషయంలో మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. అంకిత్ స్థానువయ్యాడు. ఒక నమ్మలేని నిజం పదునైన కత్తిలా మారి తన గుండెని చీల్చి ఆ గుండెలో ఉన్న తన మృదువని గాయపరచడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఇది నిజమా? కాదు, కాకూడదు. చేతన్ రాహుల్ అలానే చూస్తుండిపోయారు. వాళ్లకు నమ్మశక్యం కావడం లేదు. అవును అంకిత్, ఈ అమ్మాయి కోసం డిఫెన్స్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అఫ్కోర్స్ ఇదంతా అనఫిషియల్గా జరిగిపోతుందనుకో అన్నట్టు మరో విషయం అంటూ ఆగి మెల్లగా చెప్పాడు. మృదువనిని శంషేర్ దాదా మనుషులు కూడా వెంటాడుతున్నారు. ఎందుకో తెలీదు. ఎవరు ఆ పనికి ఉసిగొల్పారో తెలీదు. శంషేర్ దాదా అంటే ఢిల్లీ నగరం వణిగిపోతుంది. మాఫియా సామ్రాజ్యంలో అతను కింగ్. డబ్బు కోసం ఎలాంటి నీచానికైనా వెనకాడని వ్యక్తి శంషేర్ దాదా. మన దేశ రహస్యాలు విదేశీ గూఢచారులకు అమ్మడం అతని వృత్తి. అలాంటి వ్యక్తి మృదువని అనే అమ్మాయిని చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియదు. ఇది అనఫిషియల్గా వచ్చిన వార్త. అందులో నిజానిజాలు నాకు కూడా తెలియవు చెప్పాడు ప్రద్యుమ్న. అంకిత్కు బుర్ర తిరిగిపోతున్న ఫీలింగ్. అతనికి మెల్లిమెల్లిగా ఒక్కో విషయం అర్థం అవసాగింది. అన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. వ్యాలంటైన్స్ డే నాడు మృదువని ఎందుకు పరిగెత్తుకొచ్చిందో అర్థమైంది. అంటే ఆ రోజు ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చిందా? ఆ ప్రయత్నంలో అనాలోచితంగా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో తనను చూపించిందా? పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర పరిగెత్తుకు రావడం, ట్యాంక్ బండ్ దగ్గర తనను ఏమార్చడం అంతా ప్రాణభయంతోనే, తనను తాను కాపాడుకునే ప్రయత్నం కోసమే. ఆ రోజు రాత్రి తన తాళం పగలగొట్టి అన్నం తినడం, ఆ సన్నివేశం అతనికి బాగా గుర్తుంది. ఎన్నో రోజులుగా అన్నం తిన్నట్టు ఒక్కో క్షణం అతని మనసు ద్రవించిపోయింది. ఓవైపు ప్రాణభయంతో, మరోవైపు ఆకలి బూచితో. అంకిత అతని మాటలు వినడం లేదు. అతని ఆలోచనలు అన్నీ మృదువని చుట్టే. కెమెరా ముందుకు పరిగెత్తుకు రావడం, తనని చూపించడం. మృదువని అనాలోచితంగా చెప్పినా ఆమె మాత్రం అతని గుండెలో నిలిచిపోయింది. అతను నిర్ణయానికి వచ్చాడు. అంకిత్, అంకిత్, ఏమిటి ఆలోచిస్తున్నావు? నా మృదువన్ని ఎలా రక్షించుకోవాలా అని. వాట్? అవును ప్రద్యుమ్న, నేను నీతో పాటు ఢిల్లీ వస్తున్నాను చెప్పాడు స్థిరంగా అంకిత్. మొగుడి ప్రాణాల కోసం సావిత్రి యమధర్మరాజు వెంటపడింది. కానీ తను మృదువని ప్రాణాల కోసం ఆ యముణ్ణి అయినా సరే ఎదిరిస్తాడు. మృదువని తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఢిల్లీ విడిచి వెళ్ళింది. ఇప్పుడు శరణ్య ప్రాణాలు కాపాడాలని ఢిల్లీ వచ్చింది. మృదువని తన గెటప్ పూర్తిగా మార్చుకుంది. పంజాబీ డ్రెస్లోకి మారింది. పెద్ద గాగుల్స్ పెట్టుకుంది. తల మీదుగా స్కార్ఫ్ని కవర్ చేస్తూ చుట్టుకుంది. తను రిస్క్ తీసేస్తున్నానన్న విషయం తెలుసు, కానీ తప్పదు. మోడర్న్ అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చింది. గోర్ఖా బీడీ కాలుస్తూ స్టూల్ మీద కూర్చున్నాడు. మరోసారి తన మొహం పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడుతూ గోర్ఖా దగ్గరికి వెళ్ళింది. తలను కాస్త కిందికి వాల్చింది. దేఖో. గోర్ఖా తలెత్తాడు ఏమిటన్నట్టు. శరణ్య మేడం ఉన్నారా? హిందీ పంజాబీ మిక్స్ చేస్తూ సాధ్యమైనంత వరకు గొంతు మారుస్తూ అడిగింది. శరణ్య మేడం లేరు విచారంగా చెప్పాడు గోర్ఖా. ఎక్కడికి వెళ్ళారు? ఏదైనా నాటకం ఉందా? కావాలని అడిగింది. ఆ గూర్ఖాకి శరణ్య అంటే గౌరవం. ఆ మేడం చాలా రోజులుగా కనిపించడం లేదు. అంత క్రితం ఆ మేడం కోసం పోలీసులు కూడా వచ్చాడు చెప్పాడు గూర్ఖా. అలాగా, సరే, మేడం వస్తే నేను వచ్చానని చెప్పండి అంది మృదువని వెనక్కి తిరిగి. మేం సాబ్ ఆప్కా నామ్ క్యా హై? అదే, మేడంకు ఏమని చెప్పమంటారు? ప్రీతి కౌర్ వచ్చి వెళ్ళిందని చెప్పండి అంది గూర్ఖాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వేగంగా కదులుతూ.
గుడ్ లక్ అపాయింట్ రెస్టారెంట్లో కూర్చుంది మృదువని. ఆమె అనుమానం కొద్ది కొద్దిగా బలపడసాగింది. శరణ్యను డిఫెన్స్ చీఫ్ అరెస్ట్ చేసి ఉంటాడు. తనని ఎంత టార్చర్ చేస్తున్నారో. అనవసరంగా తన కారణంగా చిక్కుల్లో పడింది. ఏం చేయాలి? మేడం టీ. వెయిటర్ వేడివేడి టీ టేబుల్ మీద పెట్టి చెప్పాడు. మృదువని టీ సిప్ చేస్తూ గ్లాస్ డోర్లో నుంచి బయటకు చూసింది. అక్కడ జేమ్స్ రోడ్డుకు అవతలి వైపు తూలుతూ కనిపించాడు. జేమ్స్ శరణ్య బాయ్ ఫ్రెండ్. అతనికి శరణ్య గురించి వివరాలు తెలిసే ఉంటాయి. వెంటనే లేచి 10 రూపాయల కాగితం టీ కప్పు కింద పెట్టి బయటకు పరుగు తీసింది. 2 నిమిషాల్లో రోడ్డు క్రాస్ చేసింది. తూలుతూ రోడ్డుకు అడ్డంగా నడుస్తున్న జేమ్స్ని పట్టుకుంది. హలో జేమ్స్ అంది అతని భుజాలు పట్టి కుదుపుతూ. జేమ్స్ హూ ఈజ్ జేమ్స్? ఐఎమ్ నాట్ జేమ్స్. ఐ డోంట్ నో జేమ్స్. తూలుతూ ముద్దగా తడబడుతూ చెప్పాడు జేమ్స్. జేమ్స్ నేను మృదువని. అంటే ఎవరు? నాకు వధు తప్ప ఏమీ తెలీదు. యు నో శరణ్య మై వుడ్ బి గ్రేట్ పర్సనాలిటీ. గ్రేట్ పర్సన్. చాలా అందంగా ఉంటుంది. ఐ లాస్ట్ హర్. నేను ఆమెను పోగొట్టుకున్నాను. శరణ్య ఎక్కడా? ఆతృతగా అడిగింది మృదువని. జేమ్స్ తలపైకెత్తి ఆకాశం వంక చూపించి అక్కడికి వెళ్ళింది. వీసా దొరకగానే వస్తానంది. జేమ్స్ శరణ్య ఎక్కడా? అడిగింది మృదువని. ఇక్కడ ఇందులో ఉంది, స్కాచ్లో ఉంది, విస్కీలో ఉంది, బ్రాందీలో ఉంది కొనుక్కుంటున్నట్టు అన్నాడు జేమ్స్. ప్లీజ్ జేమ్స్ లుక్ ఎట్ మీ. ఐఎమ్ మృదువని అతన్ని పట్టి కుతుకుతూ అంది. నాకు ఈ టైంలో మందు తప్ప మీరెవరూ గుర్తుకురారు. సారీ, మీరెవరో నాకు తెలీదు. పోనీ ఓ పని చేయండి, నన్ను ఏదైనా బార్కు తీసుకెళ్ళి 2 లాడ్జీలు ఫిక్స్ చేయించి అప్పుడు చెప్పండి. జేమ్స్ అంటూ ఇంకా ఏదో అనబోయింది. సరిగ్గా అప్పుడే జీపు వేగంగా వచ్చి రోడ్డుకు అడ్డంగా మృదువని విడిపించుకొని నడుస్తున్న జేమ్స్ని తాకుతూ వెళ్ళింది. జేమ్స్ ఓ పక్కకు పడిపోయాడు. జనం గుమిగూడారు. ముందుకు వెళ్ళిన జీపు ఆగింది. కళ్ళు కనిపించట్లేదా? ఎవరో గట్టిగా అరిచారు. ఆ వెంటనే జీపును చూసి భయంతో బిగుసుకుపోయారు. కళ్ళు కనిపించడం లేదా అన్న వ్యక్తి భయంతో అక్కడి నుంచి జారుకున్నాడు. ఎవడ్రా రోడ్డుకు అడ్డంగా నడిచింది అంటూ వచ్చారు 4 ఆగంతుకులు. మృదువని ఒక అడుగు వెనక్కి వేసింది. వాళ్ళు శంషీర్ దాదా మనుషులు. జీపు మీద స్పష్టంగా క్వశ్చన్ మార్క్ గుర్తు. మెల్లిగా జనంలో కలిసి వెనక్కి తప్పుకుంది మృదువని. ఎవరో తాగి అడ్డంగా వచ్చాడు, వేస్ట్ ఫెలో అంటూ ముందుకు కదిలారు. ఇంతలో ఏదో అనుమానం వచ్చినట్టు వెనక్కి వచ్చారు. మృదువని అక్కడి నుంచి జారుకుంది. శంషీర్ దాదా మనుషులు జేమ్స్ దగ్గరికి వచ్చి నీ పేరేమిటి బే అని అడిగారు. బ్యాగ్ పైపర్. మై నేమ్ ఈజ్ బ్యాగ్ పైపర్ అంటూ తూలుతూ ముందుకు కదిలాడు. శంషీర్ దాదా మనుషులు వెళ్లే వరకు ఆగి తర్వాత జేమ్స్ దగ్గరికి వెళ్ళింది మృదువని. అతను పూర్తిగా మందుమత్తులో ఉన్నాడని అర్థమైంది. అతని వాల్కం చూస్తుంటే చాలా బాధగా ఉంది మృదువనికి. గడ్డం పెరిగి బట్టలు మాసినట్టున్నాయి. ఎప్పుడూ ట్రిమ్గా ఉండే జేమ్స్ ఇలా మారిపోవడం భరించలేకపోయింది. అతన్ని ఓ బోర్ దగ్గరికి తీసుకువెళ్ళి తల మీదుగా నీళ్లు ధారపడేలా కొట్టింది. చలిలో 1 గంట పాటు ఉండిపోయింది. జేమ్స్ ప్లీజ్ ఒక్కసారి స్పృహలోకి రా. ఐఎమ్ మృదువని, శరణ్య ఫ్రెండ్ని. స్పృహలోకి రా జేమ్స్. అతడి భుజాలు పట్టి కుదుపుతూ అంది. నాకు తాగడానికి ఏమైనా కావాలి. విస్కీ, బ్రాందీ, అట్లీస్ట్ విషమైనా పర్లేదు. ఎందుకో తెలుసా? యు నో మై లవ్ శరణ్య. లేదు, గాన్ అవుట్. జేమ్స్ ఏడుస్తున్నాడు. ఆ క్షణం జేమ్స్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. జేమ్స్ ప్లీజ్ ఒక్కసారి జరిగింది గుర్తు తెచ్చుకో అంది మృదువని. వాళ్ళిద్దరూ ఓ స్లమ్ ఏరియాలో పాడుబడిన ఇంట్లో ఉన్నారు. అక్కడైతే శంషీర్ దాదా మనుషుల బారి నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచన మృదువనిది. జేమ్స్ స్పృహలోకి వస్తే గాని అసలు విషయం తెలీదు. అందుకే చాలా ఓపిగ్గా గడ్డకట్టించే చలిని కూడా భరిస్తూ జేమ్స్ ఎదురుగా ఉంది మృదువని. జేమ్స్ ఏదేదో గొణుగుతూ నిద్రలోకి జారుకున్నాడు. మృదువనికి నిద్ర రావడం లేదు. కన్ను మూస్తే జేమ్స్ ఎక్కడ చెప్పా పెట్టకుండా పారిపోతాడేమోనని భయం. కనీసం చలిమంట చూసి ఎక్కడా శంషీర్ దాదా మనుషులు తనను గుర్తుపడతారేమోనన్న భయం ఆమెది. అందుకే అలానే చలిలో వణుకుతూ పాడుబడిన ఆ గోడకు జారిగిలపడి జేమ్స్ ఎదురుగా కూర్చుంది ఆ రాత్రంతా మృదువని. అప్పుడు సమయం అర్ధరాత్రి 11:40. అదే సమయంలో డిఫెన్స్ చీఫ్ వర్మ శంషీర్ దాదా దగ్గరికి బయలుదేరుతున్నాడు. అతను ప్రభుత్వ వాహనంలో బయలుదేరడం లేదు. ఓ ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నాడు. చాలా పాత అంబాసిడర్ అది. మెకానిక్ షెడ్ నుంచి బయలుదేరినట్టు ఉంది దాని వాలకం.
డ్రైవింగ్ సీట్లో 45 ఏళ్ల ఓ వ్యక్తి ఉన్నాడు. ఒకప్పుడు మాఫియాలో పనిచేసి ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మర్గా మారిన వ్యక్తి అతను. మాఫియాకు పనిచేస్తూ ఉంటాడు. కేవలం ప్రభుత్వం, పోలీసుల శాఖ దృష్టిలో మాత్రమే అతడు ఇన్ఫార్మర్. స్వార్థపరులైన పోలీసు అధికారులకు అతను సాయపడుతూ ఉంటాడు. షంషేర్ దాదాకు డిఫెన్స్ చీఫ్కు మధ్య బేరసారాలు సాగించే వ్యక్తి అతను. అతని పేరు శామ్యూల్. కారు స్పీడుగా వెళ్తోంది. వెనుక సీట్లో కూర్చున్న వర్మ ఏమీ మాట్లాడడం లేదు. ఆలోచిస్తున్నాడు. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. శామ్యూల్, షంషేర్ దాదా మనం అనుకున్న పని పూర్తి చేస్తాడంటావా? అడిగాడు మరోసారి. మీకు అందులో డౌట్ వద్దు సాబ్. షంషేర్ దాదా ఒక డీల్ ఒప్పుకున్నాడంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టడు. నేనే దగ్గరుండి ఎన్నో డీల్స్ కుదిర్చిపెట్టాను. ఏ ఒక్క దాంట్లోనూ షంషేర్ దాదా ఫెయిల్ అవ్వలేదు చెప్పాడు శామ్యూల్. ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి. నేను షంషేర్ దాదాను కలుసుకునే విషయం కూడా ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. నాకు తెలుసు సాబ్. అందుకనే ఈ పనికి మేము వేరే వాళ్లకు అప్పగించనిది. మనం షంషేర్ దాదా దగ్గరికి బయలుదేరిన విషయం మూడో కంటికి తెలియదు సాబ్. దట్స్ గుడ్. అన్నట్టు షంషేర్ దాదా నీకు ఎంతకాలంగా తెలుసు? అతనికి షంషేర్ దాదాకు గొడవైంది. ఆ తర్వాత దావూద్ దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి అండర్ వరల్డ్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. షంషేర్ దాదా ఇక్కడే ఉండిపోయాడు. షంషేర్ దాదా చాప కింద నీరులా పనిచేస్తాడు. తను చేసే పని గుట్టు చెప్పుడు కాకుండా చేస్తాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న అన్ని మాఫియా ముఠాల కన్నా షంషేర్ దాదా ముఠా ప్రమాదకరమైంది సాబ్. మాఫియాలో సాధారణంగా కింది స్థాయి వాళ్ళు రంగంలోకి దిగుతారు. ఎప్పుడో తప్ప వాళ్ళు రంగంలోకి రారు. కానీ షంషేర్ దాదా అలా కాదు. తను డీల్ ఒప్పుకున్నాక అది పూర్తయ్యే వరకు మరో డీల్ ఒప్పుకోడు. చూస్తారుగా సాబ్, శామ్యూల్ చెప్పుకుపోతున్నాడు. కారు ఓ చిన్న వీధిలోకి టర్న్ తీసుకుంది. ఆ తర్వాత మరో 4-5 వీధులు దాటాక రోడ్ నంబర్ 38 వైపు వెళ్ళింది. అక్కడి నుంచి లెఫ్ట్కి టర్న్ చేశాడు. పెద్ద బిల్డింగ్ ముందు కారు ఆగింది. వర్మ కారు దిగలేదు. కారు ఆ ప్రదేశంలో ఆగగానే కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ కారును చుట్టుముట్టారు. బ్లాక్ డ్రెస్లో ఉన్న వాళ్ళు మిషన్ గన్లు ధరించి ఉన్నారు. వాళ్ళ చొక్కాల మీద జేబు ఉండే స్థానంలో ? వైట్ ఎంబ్రాయిడరీతో ఉంది. శామ్యూల్ డోర్ తెరిచి వాళ్ళతో ఏదో మాట్లాడాడు. వాళ్ళు పాస్వర్డ్ అడిగారు. శామ్యూల్ చెప్పాడు. షంషేర్ దాదాని కలుసుకోవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. షంషేర్ దాదా చెప్పిన రూట్లోనే రావాలి. అతను చెప్పిన పాస్వర్డ్ సెక్యూరిటీ దగ్గర చెప్పాలి. శామ్యూల్ చెప్పిన పాస్వర్డ్ విని సంతృప్తి చెంది గేటు తెరిచారు. కారు లోపలికి వెళ్ళింది. అక్కడే ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ దగ్గర ఓ సెక్యూరిటీ వ్యక్తి నిలబడి ఉన్నాడు. షంషేర్ దాదాను కలుసుకోవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. షంషేర్ దాదా చెప్పిన రూట్లోనే రావాలి. అతను చెప్పిన పాస్వర్డ్ సెక్యూరిటీ దగ్గర చెప్పాలి. శామ్యూల్ చెప్పిన పాస్వర్డ్ విని సంతృప్తి చెంది గేటు తెరిచారు. కారు లోపలికి వెళ్ళింది. అక్కడే ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ దగ్గర ఓ సెక్యూరిటీ వ్యక్తి నిలబడి ఉన్నాడు. శామ్యూల్, వర్మ కారు దిగి ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లారు. శామ్యూల్ వర్మకు మాత్రమే వినిపించేలా చెప్పాడు. ఇక్కడ ఇది కామన్ సార్. వెపన్స్తో లోపలికి వెళ్ళకూడదు. శామ్యూల్ని చెక్ చేసి లోపలికి పంపించారు. వర్మను చెక్ చేశారు. వర్మ లాంగ్ కోట్ జేబులో ఉన్న రివాల్వర్ తీసి అతనికి ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, మీరు లోపలికి వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడే అతని చేతిలో ఉన్న వాకీ టాకీ రింగ్ అయింది. అతను అటెన్షన్లోకి వచ్చి మాట్లాడి ఎస్ సార్ అంటూ వాకీ టాకీ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళబోతున్న వర్మను పిలిచి అతని రివాల్వర్ను ఇచ్చాడు. వర్మ లోపలికి నడిచాడు. అక్కడ బందోబస్తు చూసి షాక్ తిన్నాడు వర్మ. ప్రైమ్ మినిస్టర్కి కూడా ఇలాంటి బందోబస్తు ఉంటుందా అన్న డౌట్ వచ్చింది. ఆ భవనంలో ప్రతి అంగుళానికి పర్యవేక్షణ ఉందని అర్థమైంది. విశాలమైన ఆ హాల్లో 2 కుర్చీలు ఉన్నాయంతే. సోఫాలు, టీపాయ్, టేబుల్, ఏ వస్తువు లేదు. హాలుకు 4 వైపులా వీడియో కెమెరాలు ఉన్నాయి. అక్కడ కూడా కన్నాలు. ఆ కన్నాల్లోంచి తుపాకీ మొనలు కనిపిస్తున్నాయి. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ వర్మ అన్న మాటలు ఆ హాల్లో ఉన్న స్పీకర్లోంచి వినిపించాయి. ఆ హాలులో ఓ వైపు ఉన్న గోడ 2గా చీలింది. వర్మకు జేమ్స్ బాండ్ పిక్చర్స్ గుర్తొచ్చాయి. వర్మ మొదటిసారిగా ఓ మాఫియా డాన్ని చూశాడు. అది ప్రత్యక్షంగా. డిఫెన్స్ చీఫ్ ఎదురుగా ఎందరో కరుడు కట్టిన తీవ్రవాదులను, విదేశీ గూఢచారులను చూశాడు. కానీ ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న షంషేర్ దాదాని తను ఇప్పుడు కలుసుకున్నాడు. 55-60కి మధ్య ఉంటుంది వయసు. ఒక బిజినెస్ మ్యాన్లా ఉన్నాడే తప్ప కరుడు కట్టిన డాన్లా కనిపించలేదు. ఫుల్ సూట్లో ఉన్నాడు. మీ పోలీసులకు కూడా దొరకని నా అడ్రస్ ఒకేసారి ఇంత సింపుల్గా దొరికిందని మిమ్మల్ని అన్ని కోణాల నుంచి అబ్జర్వ్ చేశాకే
మీకు ఈ అపాయింట్మెంట్ లభించింది. మీ ప్రతి కదలిక రికార్డ్ చేస్తూనే ఉంటాం. బై ది బై, గ్లాడ్ టు మీట్ యూ అంటూ చాచాడు. వర్మ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శామ్యూల్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. కూర్చోండి అంటూ చైర్ ఆఫర్ చేశాడు. వర్మ ఓ కుర్చీలో కూర్చున్నాడు. శంషేర్ దాదా మరో కుర్చీలో కూర్చున్నాడు. శామ్యూల్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. చెప్పండి మిస్టర్ వర్మ అన్నాడు శంషేర్ దాదా. ఈలోగా అక్కడ ఓ చిన్న చీప్ వినిపించింది. శామ్యూల్ బయటకు వెళ్ళి 2 నిమిషాల్లో 2 గ్లాసులో స్కాచ్ తెచ్చాడు. ట్రేలో చికెన్ 65 ముక్కలున్నాయి. హ్యాబిట్ అన్నాడు శంషేర్ దాదా. నాకు వర్క్ ముఖ్యం మిస్టర్ దాదా. నేను చెప్పిన పని ఇంతవరకు మీరు పూర్తి చేయలేదు. వర్మ నిష్ఠూరంగా అన్నాడు. ఆఫ్ కోర్స్ ఆ పని మీదే మా వాళ్ళంతా ఉన్నారు. మామూలుగా ఇలాంటి డీల్ నేను ఒప్పుకోను. కేవలం ఓ అమ్మాయిని చంపే డీల్ ఇది. మీకు తెలుసు నేను ఆడవాళ్లను హత్య చేసే డీల్ ఒప్పుకోను. అయినా ఇది ఆబ్లిగేషన్తో చేస్తున్న పని. ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చింది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేస్తాం. అయినా తనకేమీ తెలియదని చెప్తుంది. ఆమెను అనఫిషియల్గా మా కస్టడీలోకి తీసుకోవడం మాకు హెడ్ఏక్గానే ఉంది. ఆమెను ఫినిష్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. అలాంటి ఫూలిష్ పని చేయకండి. అప్పుడు కేసు మరింత కాంప్లికేట్ అవుతుంది. వితిన్ 24 అవర్స్లో మృదువాని ట్రేస్ చేసేస్తాను. మీరు ఇక నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఆ మృదువాని మనం ఎంత త్వరగా ట్రేస్ చేస్తే అంత మంచిది. మృదువాని చేయడం కన్నా ముఖ్యమైనది ఆమెను ఫినిష్ చేయడమే, వర్మ చెప్పాడు. చెప్పానుగా, మీరు టెన్షన్ పడకండి. మృదువాని ట్రేస్ చేసి ముందు ఆమె నుంచి ఆ బ్లాఫీ సంపాదించాలి. అది కదా ముఖ్యం. వర్మ మొహంలోకి చూస్తూ అన్నాడు శంషేర్ దాదా. డిఫెన్స్ చీఫ్ మొహం పాలిపోయింది. అవునవును అన్నాడు తడబాటుగా. మృదువాన్ని ట్రేస్ చేసే ఆ ఫ్లాపీ ఎక్కడుందో తెలుసుకుంటాం. అలా వీలు కాకపోతే ఆ అమ్మాయిని ఫినిష్ చేసే పద్ధతుల్లో వెళ్తాం. అన్నట్టు మృదువాని ఇంటి చుట్టూ నిఘా పెట్టారా అడిగాడు శంషేర్ దాదా. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మృదువాని ఆ ఇంటికి వెళ్ళలేదు. సరే, మీరిక బయలుదేరండి చెప్పాడు శంషేర్ దాదా. దాదా, పని పూర్తి అవ్వాలి. హోమ్ మినిస్టర్తో ప్రాబ్లంగా ఉంది. డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ రంగనాథ్తో కూడా ప్రాబ్లం అయ్యేలా ఉంది. అతనికి మృదువాని మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆ విషయం నేను చూసుకుంటాను శంషేర్ దాదా చెప్పాడు. వర్మ లేచి శామ్యూల్ సార్ అన్నాడు. శామ్యూల్ రాలేడు చెప్పాడు తాపీగా శంషేర్ ఖాన్. ఏమిటి దాదా మీరంటుంది? వర్మ అనుమానంగా అడిగాడు. శామ్యూల్ భయంగా చూశాడు. శంషేర్ దాదా శామ్యూల్ వైపు చూశాడు. శామ్యూల్, ఈ శంషేర్ దాదానే డబుల్ క్రాస్ చేస్తావా? శంషేర్ దాదా చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది. సైలెన్సర్ అమర్చిన ఆ రివాల్వర్ నుంచి వరుసగా 6 బుల్లెట్లు శామ్యూల్ శరీరంలో దిగబడిపోయాయి. అంతా స్ప్లిట్ సెకండ్స్లో జరిగింది. శామ్యూల్ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. దాదా, వాట్ ఈస్ దిస్? ఆందోళనగా అడిగాడు డిఫెన్స్ చీఫ్ వర్మ. పనిష్మెంట్. ఈ శంషేర్ దాదాను డబుల్ క్రాస్ చేసినందుకు పనిష్మెంట్. శామ్యూల్ డబుల్ క్రాస్ చేశాడు. డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ రంగనాథ్కు మన ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు. మన మాటలను చెప్తున్నాడు. శామ్యూల్ డెడ్ బాడీ మీదకి వంగి అతని షర్ట్ చివర ఉన్న స్పీకర్ లాగాడు. లోపల అతి చిన్న సైజ్ టేప్ రికార్డర్. డిఫెన్స్ చీఫ్ షాక్ అయ్యాడు. డోంట్ వర్రీ మిస్టర్ వర్మ. ఏమీ మీకు తెలియనట్టే ఉండండి. మీరు నిశ్చింతగా ఉండండి. మా డ్రైవర్ వస్తాడు చెప్పాడు శంషేర్ దాదా. వర్మ బయటకు నడిచాడు. ఇంకా అతని గుండె అతివేగంగా కొట్టుకుంటూనే ఉంది.